మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు కలరు. ఆ 7 కుమార్తెలు ఆ యజమాని యొక్క గొర్రెలను పెంచుచు, వారు తమ తండ్రి యొక్క మందలను కాయుచు, ఆ 7 తన తండ్రి యొక్క పనిని చేస్తూ ఉన్నారు. ఈ రీతిగా ప్రతి దినము వారు చేయుచూ వచ్చుచుండగా, తమ తండ్రి మందకు నీళ్లు పెట్టే పనిలో వారు నిమగ్నమై ఉన్న పరిస్థితులు. మంద కాపర్లు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు అటుగా వచ్చినటువంటి ఒక వ్యక్తి వారికి సహాయం చేసి వారి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరెంత త్వరగా ఎట్లు వచ్చితిరనెను. ప్రతిదినము మందకు నీళ్లు పెట్టి వచ్చేటప్పటికి ఆలస్యం అవుతూ ఉండేది. కానీ ఆ దినము వారు త్వరగా ఇంటికి చేరారు. కనుక తమ తండ్రి అడుగుచూ ఉన్నాడు, మీరింత త్వరగా ఇంటికి ఏ రీతిగా వచ్చితిరనెను. అందుకు వారు, ఐగుప్తుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ యొక్క ఐగుప్తుడు వచ్చి వారిని ఆటంకపరిచి, వారిని దూరపరిచి మాకు తోడుగా ఉండి, అంతేకాక మన మందలు అన్నిటికీ అతడు నీళ్లు పెట్టిన విధానాన్ని తమ తండ్రికి వివరించారు. అతడు తప్పించి వాడిగా నీళ్లు చేది మన మందకు పెట్టిననగా అతడు ఎవరో తెలుసుకోవాలని ఆ యజమానుడు భావించాడు. వెంటనే తన కుమార్తెల్ని అడిగాడు. అతడు తన కుమార్తెలతో అతడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు, ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి? ఆ మనిషిని, మీకు సహాయం చేసిన మనిషిని మీరు ఎందుకు విడిచిపెట్టి వచ్చారు? అతన్ని మన ఇంటికి భోజనమునికి పిలవాలి కదా అని చెప్పినప్పుడు వారు అతన్ని వారి ఇంటికి పిలుచుకొని వచ్చారు. వచ్చినప్పుడు మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించును. ఆ నీళ్లు పెట్టిన వ్యక్తి మోషే వారితో నివసించటానికి సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చి వివాహం చేసెను. ఆ మందకి నీళ్లు పెట్టిన వ్యక్తి మోషే. కనుక వారి కృతజ్ఞతతో వారితో కలిసి జీవించిన కారణం చేత మోషేకి సిప్పోరానిచ్చి వివాహం చేసెను. ఈ రీతిగా సిప్పోరా మోషే చేసిన మేలును బట్టి అతన్ని ప్రేమించెను, అతనితోటి తన జీవితాన్ని కొనసాగించెను.